రూ. 100 పోగేద్దామంటే కష్టం. రూ. 1000 అంటే వామ్మో! రూ. 10,000 అంటే అయ్యయ్యో! అట్లాంటి స్టేజీలో ఇంత వేసమెత్తు బంగారం అన్నా ఉంటే బావుంటుందని ప్రతి పేదవాళ్ళు గూడా ఏ సంక్షేమ పథకాలొచ్చినప్పుడు, లేదా ఏ డ్వాక్రా లోన్‌లొచ్చినప్పుడు అంతో ఇంతో బంగారం కొనుక్కుంటారు. బంగారం నగలేసుకొని, దెగేసుకొని తిరగడానికి కాదు. బంగారం ఒకటి నగగా అలంకరణ, రెండవది ఆస్తిగా ఉంటుంది. ఇవాళ కొనుక్కుంటే దీనికి రేటు పెరిగేదే గానీ తగ్గేది కాదు అన్నట్టు. కానీ ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే, ఆ పెరిగేటటువంటి రేట్ల అందుబాటులో లేనట్టుంది. మధ్య తరగతికి కూడా అందని రేట్లకెళ్ళిపోయింది. ఇప్పుడు 1,18,000 దాకా వెళ్ళిపోయింది. 1,20,000 దాకా వెళ్ళిపోతుంది. 1,70,000 దాకా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్‌గా అంతంత డబ్బులుంటే కొంటారా పబ్లిక్కు? అంతంత డబ్బులు పెడితే అమ్మితే కొనేవాళ్ళుంటారా? ఇప్పుడు వెండుంది. రూ. 1,00,000ది గనక మన చేతిలో ఉందంటే 80,000 ఇస్తానంటారాళ్ళు. 75,000 ఇస్తానంటారు వాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళకి అవసరం లేదు. దాంతో పెద్ద నగలు కాదు కాన్సెప్ట్. కాపోతే మనం కొన్నప్పుడు ఏ 10 ఏళ్ల క్రితమో కొంటే ఇవాళ ఈ రేటుకిస్తే మనం కొన్న రేటు మీద ఓ 10% 15% పెరిగినట్టు. అదే గనక రేట్లు ఆ రేంజ్‌లోనే ఉంటే ఇప్పుడు బంగారం లాంటిది గనక ఓ 20% తగ్గిందంటే ఏమైపోతారు రేపొద్దున? కాబట్టి ఇప్పుడు అంతంత డబ్బులు పెట్టి కొని ఇప్పుడు కనీసం ఓ 10 గ్రాములు లేనిదే ఒక చెవులకి సంబంధించినటువంటి కొంచెం మంచి దిద్దులు ఇట్లాంటివి రావు. అంటే చిన్న చిన్నయి 1 గ్రాము, 2 గ్రాములయి గూడా ఉంటాయి. కానీ మంచి జోకాలు లాంటివి గావాలంటే 7-10 గ్రాములుంటాయి. 7-10 గ్రాములంటే ఇక్కడ వీళ్ళొచ్చేటప్పటికి దాదాపుగా 1,70,000 అంటే ఏడ్నుంచి నుంచి పెడతారు? 1,15,000, 1,20,000 అంటే ఎక్కడి నుంచి పెడతారు? అప్పుడు ఏదో ఒకటే కొనగలుగుతారు. అంతేగాని ఎక్కడి నుంచి ఆస్తులేమి దోచుకొని రాలేరు గదా! లేపోతే డబ్బులేమి చెట్లకు కాయవు గదా! ఇదివరకు 4 కొనాలనుకునేవాడు ఇప్పుడు ఒకటే కొంటారు. మిగతాది ఏం జేస్తున్నారు? ఈ 1 గ్రామ్ గోల్డ్ దగ్గరికెళ్ళిపోతున్నారు. లేదంటే గనక ఆ 18 క్యారెట్స్ గోల్డ్ దగ్గరికెళ్ళిపోతున్నారు. ఇది భవిష్యత్తులో బంగారం వ్యాపారానికి దెబ్బ. శృతి మించకూడదు ఏదైనా సరే. శృతి మించితే ప్రమాదం. అది గుర్తించాల్సిన అవసరం ఈ గోల్డ్ మాఫియా చేతిలో ఉంది.